నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణ స్వామి ఉద్ధవునకు తత్వోపదేశం చేస్తూ సత్వరజస్తమో గుణముల యొక్క స్వభావములను, వాటి కలయిక వల్ల కలిగేటువంటి ప్రభావాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. సత్వగుణము రజోగుణము అవి కలిగి ఉన్న వాళ్ళ యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో చెప్పి ఇప్పుడు తమో గుణం గురించి వర్ణిస్తున్నారు. క్రోధో లోభోనృతం హింస యాచనాదంభ క్లమః కలిః శోకమోహౌ విషాదార్తి నిద్రాశ భీరనుద్యమః. విపరీతమైనటువంటి క్రోధం, అకారణమైనటువంటి క్రోధం, అలాగే లోభం, దురాశ, అబద్ధాలాడడం, కారణం లేకుండానే అబద్ధాలాడుతూ ఉండడం, ఇతరులను మానసికంగా శారీరకంగా హింసించటం, అలాగే యాచన చేసైనా కూడా తనకు కావలసిన దాన్ని సంపాదించుకోవటానికి దిగజారటం, డాంబికము, మానసికంగా అలిసిపోవటం, ఎదుటి వాళ్లతో అకారణమైన కలహము, దారుణమైన శోకం, మోహం, అలాగే విషాదం, ఆర్తి, దారుణమైనటువంటి నిద్ర, భయము, సోమరితనము, ఇవన్నీ తమోగుణ లక్షణాలని వర్ణించి చెప్పి సత్వస్య రజసశ్చైతాః తమసశ్చానుపూర్వశః వృత్తయో వర్ణితప్రాయాః సన్నిపాతమధో శృణు. ఇంతవరకు నువ్వు కోరిన విధంగా నేను సత్వరజస్తమో గుణముల యొక్క లక్షణాలు ఉన్నవి ఉన్నట్లుగా వర్ణించి చెప్పాను, క్రమంగా చెప్పాను. ఇప్పుడు వాటిలో ఉన్నటువంటి పరస్పర సంబంధమైన కలయికను గురించి వర్ణించి చెబుతాను, అది కూడా శ్రద్ధగా వినవలసింది అని చెబుతూ సన్నిపాతస్త్వహమితి మమేత్యుద్ధవయామతి వ్యవహారః సన్నిపాతో మనోమాత్రేంద్రియాసుభిః. సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావం ఏదైతే ఉందో మాయాగుణాలు, వాటి వల్లనే నేను, ఇది నాది అనేటువంటి అహంకారం అనేది కలుగుతూ ఉన్నది. ఈ బుద్ధి ఆ విధంగా ప్రచోదన చేయబడుతూ ఉంటుంది, నేను నాది నేను నాది అని. కాబట్టి వాటికి సహకరించేది ఏమిటంటే ఈ మనస్సుకి తగినట్లుగా ఇంద్రియాలు, వాటితో పాటు ప్రాణాలు, ఇవన్నీ ఉపకరించేటువంటి చక్కని స్నేహితులు. ఈ మనస్సు, ఇంద్రియాలు, ప్రాణాలు ఈ మాయాగుణములతో చేరి ప్రచోదన చేయబడినటువంటివై అవి చేసేటువంటి లీలన్నీ ఇన్ని కాదు. దానివల్ల వచ్చేటువంటి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో మానవులకు ఈ సాత్విక, రాజస, తామస గుణములుగా వర్ణింపబడుతూ ఉన్నాయి. ధర్మే చార్థే చ కామే చ యదాసౌ పరినిష్ఠితః గుణానాం సన్నికర్షోయం శ్రద్ధారతిధనావహః. పురుషార్థముల యందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు, ధర్మార్థకామముల యందు ఆసక్తి కలిగి ఎవరైతే ఉంటారో, ధర్మనిష్ట కలిగి ఉంటారో అలాంటి వారికి ఈ సత్వగుణం అనేటువంటిది శ్రద్ధని కలిగిస్తుంది, రజోగుణం అనేటువంటిది ఆసక్తిని కలిగిస్తుంది, తమోగుణం అనేటువంటిది ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే ఈ మూడు గుణముల యొక్క కలయిక ఉండడమే. ప్రవృత్తి లక్షణే నిష్ఠా పుమాన్ యర్హి గృహాశ్రమే స్వధర్మే చ అనునిష్ఠేత గుణానాం సమితిర్హిసా. సాధకుడు, ఒక మానవుడు ఎప్పుడైతే గృహస్థాశ్రమంలో ఉంటూ
ప్రవృత్తి మార్గంలో కర్మలను ఆచరిస్తూ ఉంటారో, స్వధర్మాన్ని ఆచరించటంలో శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ గుణముల యొక్క ప్రభావానికి లోనవుతూనే ఉంటారు. ఈ సత్వరజస్తమో గుణములు అనేవి ఆ గృహస్థుని అప్పుడప్పుడు అలా స్పృశిస్తూనే ఉంటాయి. పురుషం సత్వ సంయుక్తం అనుమీయాచ్ఛమాదిభిః కామాదిభిరజోయుక్తం క్రోధాద్యై తమసాయుతం. శమము దమము ఇత్యాది గుణములతో అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం ఇటువంటివి కలిగినటువంటివి శమము దమము అనబడేటువంటివి. ఈ శమదమాదులు ఎవరైతే నిష్ఠగా పాటిస్తూ ఉంటారో వాళ్ళు సత్వగుణ సంపన్నులని పిలువబడతారు. అలా కాకుండా అవధి లేనటువంటి కోర్కెల పట్ల మితిమీరినటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రజోగుణ సంపన్నులని పిలువబడతారు. అకారణమైనటువంటి క్రోధము, యుక్తాయుక్త విచక్షణ మరిచిపోవటము, మూర్ఖత్వము ఇవన్నీ కూడా తమోగుణం కలవారి యొక్క లక్షణాలు అని ఈ సత్వరజస్తమో గుణముల యొక్క వర్ణన చేస్తున్నారు. యదా భవతి మాం భక్త్యా నిరపేక్షస్వకర్మభిః తం సత్వ ప్రకృతిం విద్యాత్ పురుషం స్త్రియమేవ వా. ఏ కోరిక లేకుండా ఏ కర్మ చేసినా ఏతత్సర్వం శ్రీనివాసార్పణమస్తు, బ్రహ్మార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు అనేటువంటి సంకల్పంతో కర్మలను నిష్కామంతో భగవత్ కైంకర్య పరంగా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్లే సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు. అన్నిటి యందు నన్ను ఆరాధించటమే తాత్పర్యంగా దర్శించగలిగినటువంటి వాళ్లే సత్వగుణ సంపన్నులవుతారు. వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ లింగభేదమే లేదు. యదాహ్యాశిష ఆశాస్య మాం భజేత స్వకర్మభిః తం రజః ప్రకృతిం విద్యాత్ హింసామాశాస్య తామసం. సత్వగుణం గురించి చెప్పి ఇప్పుడు రజోగుణము తమో గుణముల గురించి వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి స్వామి, ఆ కోరికలు నువ్వే తీర్చాలి అని కోరికలకు సంబంధించినటువంటి వరుసను చక్కగా రాసుకుని ఒక పత్రం మీద ఎదురుకుండా ఆ పత్రాన్ని పెట్టుకుని స్వామిని ఆరాధన చేసి, స్వామి నిన్ను ఆరాధించినందుకు ఫలితంగా ఈ కోరికలు తీర్చు అని కామ్య కర్మలతో భగవంతుణ్ణి ఆనందింపజేసి ఆ కోరికలు తీర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రజోగుణ సంపన్నులు. వాళ్ళు పరమార్థ దృష్టితో స్వామిని పూజించటం లేదు, తమ కోరికలు తీర్చటం కోసం ఆ పరమాత్మని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇది రజోగుణ లక్షణం. ఇక తమోగుణ లక్షణం ఉంది, అది ఇంకా విపరీతమైంది. తనకెవరైతే శత్రువుగా తాను భావిస్తూ ఉంటాడో అలాంటి శత్రువు సర్వనాశనం అయిపోవాలని భగవంతుడిని కోరుకుంటూ ఉంటాడు. స్వామి వాడిని ఎలాగైనా సరే నువ్వు ముంచేయాలి, నువ్వు వాడిని ఆపదల్లోకి నెట్టేయాలి, వాడు సర్వనాశనం అయిపోవాలి, వాడు నాకు శత్రువు అంటే నీకు శత్రువైనందుకు గాను వాడు సర్వనాశనం అయిపోవాలని భగవంతుణ్ణే పూజించటం ఇదొక దుర్మార్గం. ఈ విధంగా తమోగుణ ప్రవృత్తితో ఎదుటి వాళ్లను శత్రువులందరినీ సంహరించమని కోరుతూ చేసేటువంటి ఆరాధనా విధానం ఏదైతే ఉంటుందో అది తామసం అని చెబుతున్నారు. సత్వం రజస్తమ ఇతి గుణా జీవస్య నైవమే చిత్తజాయైస్తు భూతానాం సజ్జమానో నిబధ్యతే. ఈ సత్వ రజస్తమో గుణములకు ఆధారమైనటువంటిది మనస్సే. ఆ మనస్సే ఆకర్షితమవుతూ ఉంటుంది. ఈ గుణముల చేత ఆకర్షితమయ్యి ఈ జీవుణ్ణి పెడదారి పట్టిస్తూ ఉంటుంది. మనస్సు చెప్పినట్లుగా వింటూ ఉంటాడు. అదే మనస్సుని నియంత్రించినట్లయితే జీవుడు పరమాత్మ వైపు ప్రయాణిస్తే మోక్షం వస్తుంది. లేకపోతే మనస్సు చెప్పినట్టల్లా వింటూ ఉంటాడు ఆ జీవుడు. కాబట్టి ఆ జీవునకు మనస్సుకే సంబంధం ఉన్నది. అంతే తప్ప ఈ గుణములు భగవంతునకు ఏమాత్రము అంటవు. ఈ మూడు గుణముల యొక్క సంబంధం కానీ మనస్సుతో ఉన్నటువంటి ఆ సాంగత్యం కానీ పరమాత్మకు అంటవు. కేవలం ఇవి జీవునకు మాత్రమే అంటుతూ ఉంటాయి. అందువల్లే అతడు సంసారంలో బంధింపబడుతూ అనేక జన్మల్ని పొందుతూ ఉంటాడు. అదే వివేకంగా ఆలోచించినట్లయితే, మనస్సుని భగవంతుని వైపు మరలించినట్లయితే ఈ సంసార చక్రంలో బంధింపబడ్డాడు. యదేతరౌ జయేత్ సత్వం భాస్వరం విశదం శివం తదా సుఖేన యుజ్యేత ధర్మజ్ఞానాదిభిః పుమాన్.
ఒకవేళ సత్వగుణాన్ని వృద్ధి చేసుకుని రజస్తమో గుణములను గనక తగ్గించగలిగినట్లయితే, అంటే సత్వగుణమే గనక రజోగుణము తమో గుణముల మీద జయాన్ని సాధిస్తే, అలాంటి మానవుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే జ్ఞానస్వరూపంగా వెలిగిపోతూ ఉంటుంది, ధర్మంతో నిండిపోయి ఉంటుంది. అలాంటి మానవుడు శమదమాదుల యందు నిష్ట కలిగినటువంటి వాడై ఇంద్రియములను జయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం అతడిలో సత్వగుణం వర్ధిల్లుతోంది, అతనిలో ఉన్న సత్వగుణము రజోగుణాన్ని తమో గుణాన్ని జయించిందని అర్థం. యదా జయేత్ తమస్సత్వం రజస్సంగం భిదాచలం తదా దుఃఖేన యుజ్యేత కర్మణా యశసా శ్రియా. ఎప్పుడైతే గనక రజోగుణము సత్వతమో గుణములను గనక జయించినట్లయితే, రజోగుణం ఎక్కువగా ఉన్నట్లయితే, ఆ రజోగుణం అధికంగా ఉన్నటువంటి వారి యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో వర్ణిస్తున్నారు. అలాంటి వ్యక్తికి విపరీతమైనటువంటి కీర్తి పట్ల ఆసక్తి ఉంటుంది, అధికమైన ధనాశ ఉంటుంది. ఈ కీర్తి కాంక్షతోనే వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ వాటితో పాటుగా అమితమైనటువంటి దుఃఖం కూడా వెంటాడుతూనే ఉంటుంది, అది గుర్తించలేరు. అలాగే కర్మల పట్ల ఆసక్తి విపరీతంగా ఉంటుంది. ఇది రజోగుణ భూయిష్ఠులైనటువంటి వాళ్ళ యొక్క స్వభావం అని చెప్పారు. యదా జయేత్ రజస్సత్వం తమో మూఢం లయం జడం యుజ్యేత శోకమోహాభ్యాం నిద్రయా హింసయాశయా. ఇక తమో గుణం కలిగిన వారి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో చెబుతున్నారు. అది వివేకాన్ని పోగొడుతుంది. తమోగుణం, వివేకం లేని వారై ఉంటారు తమోగుణ భూయిష్ఠులు అనేటువంటి వాళ్ళు. సత్యాన్ని కప్పేయటానికి ప్రయత్నించిన వాళ్ళై ఉంటారు. ఈ సత్వ రజోగుణములను రెండింటినీ ఆ తమోగుణం అధిగమించి ఉంటుంది. అలాంటి వ్యక్తికి మోహం అధికంగా ఉంటుంది, పాశాలు ఎక్కువగా ఉంటాయి, శోకం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నిద్ర, ఎదుటి వాళ్లను అకారణంగా హింసించేటువంటి లక్షణం ఉంటుంది, అత్యాశ కూడా ఉంటుంది, దురాశ ఉంటుంది. ఇవన్నీ తమోగుణ భూయిష్ఠులైన వారి యొక్క స్వరూపం అయి ఉంటుందని సత్వ రజస్తమో గుణములు కలిగిన వాళ్ళ యొక్క స్వభావాలు చెబుతూ, సత్వగుణము రజస్సును తమస్సును జయించినటువంటి వారు, అంటే సత్వగుణం ఎక్కువగా కలిగిన వారు ఎలా ఉంటారు, రజోగుణం ఎక్కువగా ఉండి మిగతా రెండు తక్కువగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు, తమోగుణం ఎక్కువగా ఉండి సత్వము రజస్సు తక్కువగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారన్న విషయాన్ని సవివరంగా వర్ణించి చెప్పారు. యదా చిత్తం ప్రసీదేత ఇంద్రియాణాంచ నిర్వృతి దేహే భయం మనోసంగం తత్సత్వం విద్ధి మత్పదం. ఎప్పుడూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకుని ఇంద్రియాలను తొందరపడకుండా వాటిల్ని నియంత్రిస్తూ, ఇంద్రియాలు కోరేటువంటి ప్రయోజనాల నుంచి వాటిల్ని మరలించి, మనస్సుతో వేటి యందు ఆసక్తిని కలిగి లేకుండా, మనస్సులో ఏ విధమైన సంగము లేకుండా, వేటితో సంగం లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిలో సత్వగుణం వృద్ధై కనిపిస్తోంది అని మనం తెలుసుకోవాలి. ఇలాంటి భావన పెంపొందించుకుంటేనే పరమపదాన్ని పొందుతారు, వైకుంఠాన్ని పొందుతారు. ఆ పరమాత్మని యొక్క దివ్య సన్నిధి చేరుకోవటానికి ఇవే గుర్తులు. మనస్సు ప్రశాంతంగా ఉండడం, ఇంద్రియాలను నిగ్రహంలో పెట్టుకోవటం, మనస్సులో ఏ విధమైనటువంటి సంగములు లేకపోవటం. వికుర్వన్ క్రియయా చాథీహి అనిర్వృత్తిశ్చ చేతసాం గాత్రా స్వాస్థ్యం మనోభాంతం రజ ఏతైర్నిశామయ. అలా కాకుండా నిరంతరము కర్మాసక్తితో బుద్ధి చంచలమైపోయి, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో కన్ను ముక్కు చెవు ఇత్యాదిగా కలిగిన కర్మేంద్రియాలన్నీ వశం తప్పి, అవి కూడా వాటికి నచ్చినట్లుగా ఉంటూ అసంతృప్తితో ఉంటూ, ఎన్ని సుఖాలు కలిగించినా వాటికి తృప్తి ఉండదు ఇంద్రియాలకు. అగ్నిలో ఎంత నెయ్యి పోస్తే మాత్రం అగ్నికి తృప్తి ఉంటుంది. అలా తృప్తి లేకుండా ఇంద్రియాలు వికారాలను పొందుతూ మనస్సు కూడా భ్రాంతిలోకి వెళ్ళిపోయి, ఈ శరీరం అనేది తృష్ణతో చివరికి రోగగ్రస్తమవుతుంది. దీనికి కారణం ఏంటంటే రజోగుణము వృద్ధి చెందడమే. రజోగుణం వృద్ధి చెందితే వారికి భ్రాంతి, అనారోగ్యము ఇత్యాది లక్షణాలు కలుగుతూ ఉంటాయి. ఇక తమోగుణం గురించి చెబుతూ, సీదచ్చిత్తం విలీయేత చేతసో గ్రహణే అక్షమం
మనోనష్టం తమోగ్లాని తమస్తదుపధారయ. ఇక తమోగుణం గురించి వేరే చెప్పాలా? రజోగుణం వింటేనే అర్థమవుతోంది తమోగుణం ఇంకెంత దారుణంగా ఉంటుందో. వివేకాన్ని కోల్పోవటం, అసలు విజ్ఞానం అనేటువంటిదే లేదు, అంతా అజ్ఞానమే. ఇదే తమోగుణం అనేది అక్కడే అర్థమవుతూ ఉంటుంది. బుద్ధికి పదును పెట్టకపోవటం, యుక్తాయుక్త విచక్షణ లేకపోవటం, భయము, స్థిమితం లేకపోవటం, మనస్సు ఎప్పుడు చంచలంగా ఉండడం. ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞానమయమైనటువంటి పరబ్రహ్మ గురించి ఒక క్షణమైన ఆలోచించలేనటువంటి విపరీతమైన అగాధము, అంధకారము, అదే తమోగుణము. ఏధమానే గుణే సత్వే దేవానాం బలమేధతే అసురాణాంచ రజసి తమస్యుద్ధవ రక్షసాం. సత్వగుణం వల్ల దేవతలు వృద్ధి పొందుతారు. దేవతల వృద్ధికి సూచన సత్వగుణం. మరి రజోగుణం దేనికి సూచన? అది వృద్ధి చెందుతోందంటే అసురుల యొక్క బలం పెరుగుతోంది. తమోగుణం వృద్ధి చెందుతోంది అంటే రాక్షసులకు బలం పెరుగుతోంది. సత్వం అనేది దేవతలకు, రజస్సు అనేది అసురులకు, తమస్సు అనేది రాక్షసులకు సూచన అని చెబుతూ సత్వాజ్జాగరణం విద్యాత్ రజసా స్వప్రమాదిశేత్ ప్రస్వాపం తమసా జంతోః తురీయం త్రిషు సంతతం. సత్వం అనేది జాగ్రత్త అవస్థకు సూచన. సత్వం వల్ల జాగ్రత్త అవస్థ, రజోగుణం వల్ల స్వప్నం అనేటువంటి అవస్థ, తమోగుణం వల్ల సుషుప్తి అనేటువంటి అవస్థ కలుగుతాయి. ఈ మూడు గుణాలు ఈ మూడు అవస్థల్ని కలగజేస్తూ ఉంటాయి. ఈ మూడిటి యందు లీనమై ఉండి అంతర్లీనంగా వీటిని నడిపించేటువంటి వాడు ఆ పరమాత్ముడు ఆత్మస్వరూపుడే. ఈ మూడిటికి అతీతమైనటువంటి తురియావస్థకు చెందినటువంటి వాడు ఆయన. అలాగే ఈ మూడిటి యందు కూడా వ్యాప్తమై ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఉపరియుపరి గచ్చంతి సత్వేన బ్రాహ్మణా జనాః తమసాధోధ ఆముఖ్యాత్ రజసాంతరచారిణః. సత్వగుణం ప్రధానంగా ఉండి రజోగుణం తమోగుణాన్ని విడిచిపెట్టి సాధన చేసేటువంటి యోగులు, ఋషులు వీళ్ళంతా ఆ దేవతలు ఉన్నటువంటి స్వర్గలోకాన్ని చేరుకుంటారు. అలాగే అందరూ తపస్సు చేసుకునేటువంటి తపోలోకాదులు, మహర్లోకాదులన్నీ చేరుకుంటూ ఉంటారు. మరిగా తమోగుణం గనక ఉన్నట్లయితే వాళ్ళు పైలోకాలకి వెళ్లకుండా అధోలోకాలకి వచ్చి జ్ఞానహీనమైనటువంటి చెట్లు, చామలు, క్రూర మృగాలు, పశువులు, జ్ఞానహీనమైనటువంటి ఇలాంటి నికృష్టమైనటువంటి జన్మలను పొందుతూ ఉంటారు, రూపాలు పొందుతూ ఉంటారు. ఇంకా రజోగుణం గనక ఉన్నట్లయితే వాళ్ళు మానవుడు ఇత్యాదిగా కలిగినటువంటి జన్మలను పొందుతారు అని చెప్పి సత్వే ప్రలీనాః స్వర్యాంతి నరలోకం రజోలయాః తమోలయాస్తు నిరయం యాంతి మామేవ నిర్గుణాః. సత్వగుణంతో మరణించినటువంటి వారు స్వర్గాన్ని పొందుతారు. రజోగుణంతో ఎవరైతే మరణాన్ని పొందుతారో మళ్ళీ వాళ్ళు ఈ భూమి మీద మానవులై జన్మిస్తారు. తమోగుణం ఉన్నటువంటి వాళ్ళు నరకాన్ని పొందుతారు. మరి ఏ గుణాలు లేని సత్వ రజస్తమో గుణములను అతిక్రమించినటువంటి వారు నిర్గుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను పొందుతారని చెబుతున్నారు పరమాత్మ. మదర్పణం నిష్ఫలం వా సాత్వికం నిజకర్మ తత్ రాజసం ఫల సంకల్పం హింసాప్రాయాది తామసం. కర్మలన్నింటినీ కూడా నాకు సమర్పించినట్లయితే ఏ కోరిక లేకుండా ఈ కర్మలన్నీ పరమాత్మకే అంకితం అనేటువంటి భావనతో కర్మలను ఆచరించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాత్వికమైన కర్మలను ఆచరించిన వాళ్ళు అవుతారు. సాత్విక కర్మలు అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కోసం, ఆయన ఆనందించటం కోసం చేసేటువంటి కర్మలు తప్ప మన కోర్కెలు తీర్చుకోవటానికి చేసేటువంటి కర్మలు సాత్విక కర్మలని చెప్పుకోబడవు. ఎందువల్లంటే మనల్ని ఏ విధంగా అనుగ్రహించాలో ఆ పరమాత్మునికి తెలుసు. స్వామి నాకు ఏమీ తెలియదు, నిన్ను మనస్సు అనే పుష్పాన్ని నీకు అర్పించి నేను పూజిస్తున్నాను కాబట్టి తదనుగుణమైనటువంటి ఆశీర్వచనాన్ని, నీ అనుగ్రహాన్ని నాకు కలిగించు అని అనన్యమైన చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప అందులో కోరికలు లేవు. ఇదే నిష్కామమైనటువంటి పూజ. ఒక యజ్ఞం చేసినా, యాగం చేసినా, వ్రతం చేసినా ఆ ఫలాపేక్ష లేకుండా చెయ్యటం అనేటువంటిది నిష్కామ కర్మ.
అదే పరమాత్ముడు ఇష్టపడతాడు. అలా ఎవరైతే కర్మల్ని ఆచరిస్తారో అది సాత్వికమైనటువంటి కర్మ. ఇంకా రాజసమైనటువంటి కర్మ అంటే ఫలాపేక్షతో చేసేటువంటి కర్మ. మనకు కావలసినటువంటివన్నీ కోరుతూ భగవంతుని పూజిస్తూ, స్వామి నాకు ఇది లోటు ఉంది, ధనం లేదు, నాకేమో మిద్దెలు లేవు, నాకు బంగారం లేదు, లేదా ఇలాంటి కోరికలు ఉన్నాయి, లేకపోతే స్వర్గం కావాలి, ఇంకా పుణ్యలోకాలు కావాలి, ఇలాంటి కోరికలతో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ రాజస కర్మలు, రాజసమైనటువంటి పూజలు అని పిలువబడతాయి. ఇంకా తామసమైనటువంటి కర్మలంటే వేరే చెప్పేది ఏముంది? హింస, డాంబికము ఉంటే దాన్ని తామస కర్మలు అంటారు. హింస అంటే ఒక జీవిని హింసించి చేసేటువంటి కర్మ. అదేవిధంగా 10 మంది దగ్గర పొగడ్తలు పొందడానికి, నేను కాబట్టి ఇంత గొప్ప కర్మలను ఆచరిస్తున్నానని 10 మంది చూసి మెచ్చుకోవటం కోసం, నలుగురి కోసం, భగవంతుని యొక్క అనుగ్రహం కోసం కాకుండా నలుగురి కోసం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి తామస కర్మలని పిలువబడతాయి. కైవల్యం సాత్వికం జ్ఞానం రజో వైకల్పికంచయత్ ప్రాకృతం తామసం జ్ఞానం మన్నిష్టం నిర్గుణం స్మృతం. పరమాత్మ యందే ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, పరమాత్మ తత్వజ్ఞానం అనేది, అది సాత్వికమైనటువంటి జ్ఞానము. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా నిజమైన జ్ఞానం ఏమిటి అంటే భగవంతుణ్ణి గురించి తెలియజేసేటువంటిదే నిజమైన జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి విద్య మీద ఆధారపడినటువంటి వాళ్ళు సాత్విక జ్ఞాన సంపన్నులని పిలువబడతారు. అలా కాకుండా రాజస జ్ఞానం అంటే ఎంత చదువున్నా భేద బుద్ధి పోదు. వాళ్ళు శత్రువులు, వీళ్ళు మిత్రులు, వీళ్ళు అటు ఇటు కాని వాళ్ళు, అంటే అటు శత్రువులు కాదు, ఇటు మిత్రులు కాదు, తటస్థులు, ఇలాంటివి ఎక్కడికక్కడ భేదం చూపించుకుని అందరితో కూడా శత్రుమిత్ర భేదాన్ని పాటిస్తూ భేద బుద్ధి పోకుండా ఉండడం అనేటువంటిది రాజస జ్ఞానం. ఇంకా తామసం అంటే ఇంక దాని గురించి చెప్పేది ఏముంది? దేహమునకు పరమాత్మకు ఉన్నటువంటి, ఆత్మస్వరూపానికి దేహానికి ఉన్నటువంటి తేడా తెలియకపోవటం. ఆత్మేమో శాశ్వతమైనది, దేహమేమో నశ్వరమైనది, నశించేది. దేహమే ఆత్మ అనేటువంటి భ్రాంతిలో ఉండడం అనేది ఏదైతే ఉందో అది తామసమైనటువంటి జ్ఞానము. నా గురించి ఎవరైతే నిరంతరం ఆలోచిస్తూ ఉంటారో వీళ్ళు సత్వ రజస్ తమో గుణములను దాటినటువంటి నిర్గుణాన్ని పొందినటువంటి వాళ్ళు అని ఈ సత్వ రజస్ తమో గుణముల యొక్క స్వభావాన్ని, వాటిల్లో ఉన్నటువంటి భేదములను అన్నింటినీ సవివరంగా పరమాత్ముడు ఉద్ధవునకు వర్ణించి చెబుతున్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.